వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు వ్లాగ్స్. సో మా నలుగురికి 4 different కలర్స్ కావాలి అనే దాంట్లో మాత్రం ఐ వాజ్ వెరీ స్టబర్న్ అండ్ ద 4 different కలర్స్ షుడ్ ఆల్సో బి బ్రైట్. దేవు ఐ వాంటెడ్ టు బి హాట్ పింక్ ఫర్ ష్యూర్. వచ్చిన వాళ్ళు అందరూ చెప్పారు మీ హస్బెండ్ డ్రెస్ చాలా చాలా బాగుందని. నేను వేసుకున్న డ్రెస్ అయితే ఇట్ గాట్ జస్టిస్ టు దట్ రాయల్ జైపూర్ థీమ్. జిలేబీకి నీ డ్రెస్ కి తేడా లేదు మధు. మా మామగారు ఉన్నారు, స్వీట్లు ఎక్కడుందో మా మామగారు అక్కడే ఉంటారు. చేపల ఫ్రై దగ్గర చేపలు అమ్మే లాగుంది అనుకోవద్దు. ఇవి మా సిస్టర్. మీరు ఆల్రెడీ మా పాప స్వీట్ 16 బ్లాగ్స్ చూసేసారు చాలానే. సో దిస్ ఇస్ వన్ బ్లాగ్ వేర్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. సో ఇంత పెద్ద పార్టీ చేయటం ఈజీ కాదు. సో నాకు చాలా మంది హెల్ప్ చేశారు ఇంత బాగా ఈ పార్టీ రావటానికి. లెట్ ఇట్ బీ ద డెకార్, లెట్ ఇట్ బీ ద ఫుడ్, మేకప్, నా డ్రెస్, సో మెనీ అదర్ థింగ్స్. సో వాళ్ళందరూ ఎవరెవరో మరి ఆ డీటెయిల్స్ మొత్తం చూసేద్దాం. And talking about makeup and hairstyle, a big thanks to Ravina Patel. Ravina does a great job. Tanu వాళ్ళమ్మ ఇద్దరు వచ్చి నాకు, మా పెద్దమ్మ వికాస్నికి అండ్ దేవాంష్నికి మా ముగ్గురికి చేశారు. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. చాలా నీట్ లుక్ తీసుకొచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ రవీనా. సో మేము రెడీ అవుతూ ఉన్నాము. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ కూడా వచ్చేసారు. సో ఆల్మోస్ట్ అయిపోతుంది. And they are Bambino, Michelle, and Ali. Yeah. I've seen their work like in their Insta page. They're awesome. I wanted to bring them 2 years ago for my elder daughters too, but I couldn't catch hold of them. Yeah. I tried, but this time glad I got them. So I'm excited to work with them. Yeah. I took a nap and I'm so fresh now. Look at my makeup is almost done. Yeah. Ravina did a great job. Yeah. So here it is, the decor. I believe ప్రతి ఒక్క పార్టీకి డెకార్ ప్లేస్ అ మేజర్ రోల్. సో నేను మా లాస్ట్ టైం మా పెద్ద అమ్మాయి స్వీట్ 16 కానివ్వండి, ఇప్పుడు దేవు స్వీట్ 16కి రెండిటికి ఐ చోజ్ B3 ఈవెంట్స్. ఐ జస్ట్ లవ్ దేర్ వర్క్. దే ఆర్ బేస్డ్ ఇన్ కొలంబస్. చాలా బాగుంటుంది. వీళ్ళు ఎస్పెషలీ ఎక్కువ డెస్టినేషన్ వెడ్డింగ్సే చేస్తారు. బట్ వాళ్ళు మా ఇద్దరు అమ్మాయిలకి స్వీట్ 16కి దే డిడ్ అ గ్రేట్ జాబ్. సో ఐ టోల్డ్ దెమ్ లైక్ వెన్ వీ హ్యాడ్ డిస్కషన్ స్టార్టింగ్లో జైపూర్ థీమ్ కావాలి అని ఉండింది. సో నేను పింట్రెస్ట్లో ఒకటి తీసి చూపించాను. దెన్ హీ CJ డెవలప్డ్ ఆన్ హిస్ ఓన్. కొన్ని చాలా ఎలిమెంట్స్ యాడ్ చేశాడు. సో మీరు ఇక్కడ చూస్తే ఎక్కువ ల్యాంటర్న్స్, క్యాండిల్స్, ఫ్లవర్స్ అని ఉంటుంది. సో ద మెయిన్ థీమ్ ఇస్ లైక్ యాజ్ ఐ సెడ్ జైపూర్ థీమ్. సో ఇట్స్ దట్ రాయల్ జైపూర్ థీమ్ అన్నందుకు ఇట్లా ఒక నైస్ డార్క్ బ్లూ కౌచ్ వేసేసారు. దెన్ డాన్స్ ఫ్లోర్. ఓ మై గాడ్, డాన్స్ ఫ్లోర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. చాలా హ్యూజ్ డాన్స్ ఫ్లోర్ బికాజ్ లాస్ట్ టైం మాకు సరిపోలేదు డాన్స్ ఫ్లోర్. సో ఐ టోల్డ్ ఐ వాంటెడ్ బిగ్. డాన్స్ ఫ్లోర్కి ఇట్లా మంచిగా వినైల్ షీట్ ప్రింట్అవుట్ లాగా తీసి డాన్స్ ఫ్లోర్ చేశారు. అండ్ డాన్స్ ఫ్లోర్కి మీరు చూస్తే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చైర్స్ లాగా వేసేసారు. సో దేవు ఫ్రెండ్స్ కెన్ సిట్ అండ్ ఇటుపక్క కౌచ్ వేసేసి వేర్ దేవు కెన్ సిట్ ఆపోజిట్ టు ద స్టేజ్ కూర్చొని షీ కెన్ వాచ్ ద డాన్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఎంజాయ్ అన్నట్టు సెట్ చేశారు. అండ్ టేబుల్స్లో వచ్చి డిఫరెంట్ సెంటర్ పీసెస్ పెట్టారు. లైక్ అన్నీ ఒకే సెంటర్ పీస్ కాదు. ఫ్యూ టేబుల్స్ ఆర్ జస్ట్ క్యాండిల్స్, ల్యాంటర్న్స్, ఫ్యూ హ్యాడ్ సమ్ నైస్ ఫ్లవర్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఇంకొకటి ట్రీ టైప్ ఉన్నాయి. సో చాలా బాగుంది. డెకరేషన్ వాజ్ లైక్ వావ్. సో వీళ్ళు మాకు ఎంట్రన్స్లో ఫోటోగ్రాఫ్కి డెకరేషన్ కూడా వీళ్ళే చేశారు. అండ్ దెన్ వాట్ ఐ లవ్డ్ ఇస్ డెకరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత దే క్లోజ్డ్ అవర్ ఐస్ అండ్ మా నలుగురిని ఇట్లా ఎవరిని అప్పటిదాకా వదలలేదు లోపలికి. సో వెన్ దే ఆర్ డన్ విత్ ఎవ్రీథింగ్ మా నలుగురు కళ్ళు మూసేసి ఇలా తీసుకొచ్చి దే గేవ్ అస్ దట్ ఫస్ట్ లుక్ అండ్ we all were so happy and I just enjoyed that moment here. And now party ki chala important dress and jewelry. So dress naku CN Studios, that is my family, they did for me. And in Jaipur annappude it is colorful. That is the reason I chose Jaipur, because Jaipur is full of colors. Ma naluguriki 4 different colors kavali ane dantlo matram I was very stubborn and the 4 different colors should also be bright. Devu I wanted to be hot pink for sure. My husband dress especially
వచ్చిన వాళ్ళు అందరూ చెప్పారు మీ హస్బెండ్ డ్రెస్ చాలా చాలా బాగుందని. సో మంచి గ్రీన్లో ఫుల్ వర్క్ వేయించి ఆ జైపూర్ థీమ్డ్ వర్క్ దాంట్లో వచ్చింది. అండ్ నా డ్రెస్ వాజ్ లైక్ లాస్ట్ మినిట్ నేను ప్లాన్ చేసిన డ్రెస్ యాక్చువల్లీ అది వేరు. ఆ టైంలో దే గాట్ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్ ఫ్రమ్ రెడీమేడ్ స్టోర్. బట్ వాళ్ళు వెళ్ళి నా కోసం షాప్ చేసి దెన్ దే వాజ్ లాట్ ఆఫ్ ఆల్టరేషన్స్ దట్ నీడెడ్. నేను వేసుకున్న డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది. ఇట్ గాట్ జస్టిస్ టు దట్ రాయల్ జైపూర్ థీమ్. అండ్ వికాస్ని కూడా అలానే బ్లూ కలర్లో ఇట్లా జైపూర్ థీమ్ వర్క్ వచ్చినట్టు లెహంగా తీసుకున్నారు. మెయిన్ గర్ల్ దేవాంష్ని డ్రెస్కి అయితే పాపము వీళ్ళు తిరగని ప్లేస్ అంటూ లేదు. హైదరాబాద్ ఢిల్లీ పాపం చాలా దిక్కు వెళ్ళారు నా కోసము. బట్ దే సెటిల్ డౌన్ ఇన్ చెన్నై అండ్ యాక్చువల్ పీస్ ఇది లేదు. బట్ దే డిడ్ లాట్ ఆఫ్ చేంజెస్ కస్టమ్ చేసి వాళ్ళు పాపము హాట్ పింక్లో ఆ వర్క్ తీసుకొచ్చి దే డిడ్ లైక్ ఆల్మోస్ట్ ఇట్ వాస్ 2-3 months పట్టింది వాళ్ళకి టు అచీవ్ ద ఫైనల్ లుక్. థ్యాంక్ యూ సో మచ్ CN Studios. మా ఓవరాల్ డ్రెస్ లుక్స్కి whole 100% credit goes to you. సో నౌ కమింగ్ బ్యాక్ టు రిటర్న్ గిఫ్ట్స్. నేను రిటర్న్ గిఫ్ట్స్ 2 ప్లాన్ చేశాను. ఒకటి ఫ్యామిలీస్కి. సో వచ్చిన వాళ్ళందరూ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్ నేను ఎంట్రన్స్లో సెట్ చేసేసాను. సో ఈ బ్యాక్ డ్రాప్లో అందరూ ఫొటోస్ దిగేస్తారు. సో దిగంగానే వెంటనే అవి ప్రింట్అవుట్ తీసి ఇన్స్టెంట్గా ఇలాంటి ఒక బ్యూటిఫుల్ జైపూర్ థీమ్డ్ ఫ్రేమ్లో పెట్టేసి వాళ్ళందరూ ఇంటికి వెళ్ళేటప్పుడు దే కెన్ టేక్ ద ఫ్రేమ్ విత్ దెమ్. సో ఇది వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే ఎప్పటికైనా అది చూస్తే దేవు బర్త్డేకి వచ్చింది కదా అని ఒక గుర్తుంటుందని ఇలాంటి ఒక ఐడియా చేశాను. తర్వాత టీనేజ్ గర్ల్స్కి సిన్స్ ఇట్స్ లైక్ స్వీట్ 16 దేవుకి విడిగా ఫ్రెండ్స్ వస్తున్నారు, చాలా టీనేజ్ అమ్మాయిలు ఉంటారు. సో వాళ్ళందరికీ ఇలా ఒక బ్యూటిఫుల్ జైపూర్ థీమ్డ్ స్టాల్ లాగా పెట్టేశాము. సో ది షో మేకర్ చాలా బాగా దీన్ని సెటప్ చేశారు. నేను దీనికోసం ఇండియా నుంచి కొన్ని జైపూర్ థీమ్డ్ మిర్రర్స్, ఇయర్ రింగ్స్, క్లిప్స్ అంటూ కొన్ని అమ్మాయిలకి నచ్చిన క్యూట్ థింగ్స్ ఇక్కడ సెటప్ చేసేసాము. సో ఈవెన్ హ్యావ్ అన్ ఆర్గెన్జా పౌచ్ ఉంటుంది. సో వచ్చిన వాళ్ళు దే కెన్ పిక్ one from each item and then the girls can take it home అన్నమాట. So these are my return gifts. సో ఎస్, ఒక బిగ్ థ్యాంక్స్ కాదు, వీళ్ళకి థ్యాంక్స్ చెప్తే వీళ్ళందరూ నన్ను తిడతారు. ఎస్, దట్ ఈస్ టు మై ఫ్యామిలీ. బట్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ సో హ్యాపీ ఫర్ ఆల్ దేర్ లవ్ ఆల్ ద వే ఫ్రమ్ ఇండియా, కెనడా, ఇక్కడ US డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు. ఎస్పెషలీ మా అత్తగారు అయితే పాపం తనకి షీఈ్ నాట్ వెల్ బట్ స్టిల్ దేవు దానికోసం రావాలి తప్పకుండా అని చెప్పేసి షీ పుష్డ్ హర్ సెల్ఫ్ అండ్ షీ కేమ్ హియర్. అండ్ దెన్ మా ఆడపడచ్చు అండ్ వాళ్ళ హస్బెండ్ అయితే ఐ థింక్ విక్కు దానికి రాలేదు బట్ దేవుకి తప్పకుండా వస్తానని హీ కేమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రఘు అన్న ఫర్ దాట్. సో మా ఆడపడచ్చు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పాప లిఖిత ఫ్రమ్ టెక్సస్ వీళ్ళు వచ్చారు. సో ఇది కాకుండా మా ఫ్యామిలీ నుంచి చాలామంది వచ్చారు. సో మై సిస్టర్స్, సో యాజ్ యూ ఆల్ నో వీఆర్ 6 sisters, బట్ మా 3 sisters వచ్చారు. సో 1 from Andhra, 1 from Tamil Nadu and 1 from Canada. So here you go. మా పెద్దక్క పార్వతి వాళ్ళ హస్బెండ్ అయితే ఫస్ట్ టైం హీ కేమ్ టు US అండ్ దేవు దానికోసమే వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ వాళ్ళ కొడుకు యశ్వంత్, కోడలు ప్రేమి, నివాంష్ అండ్ వాళ్ళ కూతురు శ్రీత, సందీప్ ఫ్రమ్ ఇలినాయిస్ అండ్ వాళ్ళ పిల్లలు క్షేత్ర అండ్ అవని. అండ్ దెన్ మా సెకండ్ సిస్టర్ అండ్ హర్ బ్రదర్-ఇన్-లా, ఆయన కూడా పాపం వచ్చాడు. కాకపోతే దేవు బర్త్డే కోసమే బిజీ స్కెడ్యూల్లో వచ్చాడు పాపము. సో నాగలక్ష్మి, వెంకటేశ్వర్లు అండ్ వాళ్ళ కొడుకు విష్ణు, చందన అండ్ ఆహియా ఫ్రమ్ తమిళనాడు అగైన్. అండ్ వాళ్ళ కూతురు శ్రేయ, అల్లుడు ప్రవీణ్ అండ్ తారక్ ఫ్రమ్ కెనడా. అండ్ దెన్ మా థర్డ్ సిస్టర్ వాళ్ళ పిల్లలు శ్యామ్ అండ్ వాళ్ళ కోడలు హంస ఫ్రమ్ కాలిఫోర్నియా. అండ్ శివాని మై నెక్స్ట్ డోర్ నైబర్, డేటన్లోనే ఉంటుంది. సో మా థర్డ్ అక్క కూతురు. సో వీళ్ళందరూ వచ్చారు. అండ్ సో మా ఫోర్త్ సిస్టర్ జమున ఆల్ ద వే ఫ్రమ్ కెనడా అండ్ వాళ్ళ హస్బెండ్ రామ్ మోహన్ అండ్ వాళ్ళ అబ్బాయి ఐర్లాండ్ నుంచి బర్త్డే కోసం వచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అక్షజ్. మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, శ్రీనివాస్ కజిన్స్ అండ్ మా కజిన్స్ వీళ్ళందరూ US-లో చాలా సిటీస్ నుంచి వచ్చారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మేము ఉన్న సిన్సినాటీలో మా లోకల్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి దే గేవ్ ఆల్ దేర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్
టు దిస్ పార్టీ. యాజ్ ఐ సెడ్ ఆల్మోస్ట్ 1100 దాకా వచ్చారు. సో వీళ్ళందరూ లవ్ means a lot to us. Thank you so much for all the love and blessings. ఓకే, ప్రతి పార్టీకి చిన్నదైనా పెద్దదైనా చాలా చాలా ముఖ్యం ఫుడ్. అఫ్ కోర్స్ మన ఇండియన్ పార్టీస్కి ఫుడ్ ఇస్ ద మెయిన్ థింగ్. సో బిగ్ థ్యాంక్స్ టు దేశీ బైట్స్. సో పాపం వాళ్ళు చాలా వీ హ్యాడ్ మల్టిపుల్ మీటింగ్స్ విత్ దెమ్. మేము చాలా ఓన్ రెసిపీస్ అన్నీ కూడా మీరు BTS వీడియోలో చూస్తుంటారు. సో మేము అనుకున్న దానికన్నా వాళ్ళు చాలా చాలా బాగా దే బాట్ ఎవ్రీథింగ్ ఇన్ లైవ్. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఫుడ్ స్టాల్స్ కూడా ఇట్లా స్టాల్స్గా పెట్టేసి దాన్ని కూడా డెకరేట్ చేయించాం మేము. సో లైవ్ జిలేబీ స్టేషన్ వాళ్ళు చేశారు. అండ్ దెన్ దే హ్యాడ్ లైక్ దిస్ లైవ్ మ్యాగీ స్టేషన్, లైవ్ కబాబ్ స్టేషన్, లైవ్ పాస్తా స్టేషన్ అంటూ చాలా లైవ్ స్టేషన్స్ పెట్టారు. టు బీ ఫ్రాంక్, ఇట్స్ వెరీ ప్రామిసింగ్ టు డూ సంథింగ్ లైక్ దిస్ ఇయర్. అండ్ షుగర్ కేన్ జ్యూస్ వాజ్ అ సూపర్ హిట్. నేనైతే షుగర్ కేన్ జ్యూస్ ఒకటే తాగాను. అండ్ వాళ్ళు దే హెల్ప్ us with this live pan అనమాట, ఈ ఫైర్ పాన్, చాక్లెట్ పాన్ అంటూ దే హెల్ప్ టు బ్రింగ్ సమ్మన్ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఫిలడాల్ఫియా. సో దే డిడ్ అ గ్రేట్ జాబ్ విత్ ద మాక్టైల్స్ అండ్ పాన్. అండ్ దెన్ ఫుడ్ అయితే చాలా చాలా బాగుందని అందరు చెప్పారు. బట్ అఫ్ కోర్స్ మీకు తెలుసు కదా, మనం కానీ హోస్ట్ చేస్తే మనం ఎప్పుడు ఫుడ్ తినము. సో అలా ఐ మిస్డ్ ఇట్, బట్ ఐ గెట్ టు టేస్ట్ ఇట్ ద నెక్స్ట్ డే ఫ్యూ ఐటమ్స్. కానీ అక్కడైతే వేడిగా చాలా చాలా బాగుందని చెప్పారు అందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ దేశీ బైట్స్ ఫర్ బ్రింగింగ్ ఆర్ డ్రీమ్ ట్రూ. సో మేము అమెరికన్ డెసర్ట్స్ కూడా సెట్ చేసామన్నమాట మా ఓన్గా. సో జస్ట్ ఫర్ కిడ్స్కి ట్రై చేస్తారు అనేసి. ఫుడ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, మేము మెనూలో ఉన్న 50+ ఐటమ్స్ని ఒక మెనూ కార్డ్ లాగా తయారు చేసేసి ప్రతి ఒక్క టేబుల్ మీద డిస్ప్లే పెట్టేసాం. సో వచ్చిన గెస్ట్ అందరికీ దే నో వాట్ ఇస్ దేర్ ఇన్ ద మెనూ అండ్ వాళ్ళకి కావాల్సిన స్టేషన్ దగ్గరికి వెళ్ళొచ్చు అని. అండ్ ఆల్సో అనదర్ వన్ ఇస్, ప్రతి ఒక్క ఫుడ్ స్టేషన్కి ఒక యునిక్ నేమ్ తీసుకొచ్చాము. లెట్స్ సే ఫర్ కబాబ్స్కి కబాబ్ దర్బార్, ర్యాప్ అండ్ రోల్, పాస్తా స్టేషన్కి పాస్తా లవిస్టా, జిలేబీ బేబీ ఫర్ స్వీట్, నాన్ స్టేషన్కి నాన్ సెన్స్ అని, నూడిల్ స్టేషన్స్కి 2 minutes స్కామ్ అని, ఇలా చాలా క్యూట్ నేమ్స్తో ఫుడ్ స్టేషన్ మొత్తం డెకరేట్ చేసేసాము. హాయ్ Hi, ఫ్రెండ్స్. friends. పార్టీ చూడడానికి వచ్చారు అనుకున్నారేమో, కాదు ఫుడ్ తినడానికి వచ్చారు. అవును friends, చాలా స్టార్టింగ్ నుంచి బాగుంది ఫుడ్ తింటున్నారు ఫ్రెండ్స్. ఒక్క ఫోటో కూడా రావట్లేదు. చాలా మీరు బాగుంది అనుకోవచ్చు, friends food. ఏమ్మా ఈ అమ్మాయి చూసి ఫుడ్ తింటున్నానని. అదృష్టవంతులు ఫ్రెండ్స్, ఎంత తిన్నా లావెక్కరు. మేము చూడండి ఎట్లా ఉన్నాము. చాలా బాగుంది. వీడియో అనగానే కొంతమంది యాడ్ అయ్యారు ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేయండి please. ఏదో సందీప్ రావాలా అని అనుకుని మళ్ళీ చెప్దామని వెనక్కి వచ్చారు. వచ్చేసాడు. సో ద జిలేబీ స్టేషన్ ఈస్ హియర్. వేడి జిలేబీలు రెడీ. మధు, జిలేబీకి నీ డ్రెస్ కి తేడా లేదు. మధు డ్రెస్ కూడా జిలేబీ లాగానే ఉంది. మా మామగారు ఉన్నారు. స్వీట్లు ఎక్కడుందో మా మామగారు అక్కడే ఉంటారు. అంకుల్, మీకు షుగర్ పెరిగిన స్వీట్ తినకూడదు అన్నారు కదా, అయినా కూడా తింటారు. ఎందుకంటే మేము లెక్క పెట్టావు. నాది మా మామగారిది ఒకటే పోలికలు. ఎంజాయింగ్ అంకుల్. ఎస్. సో నెక్స్ట్ స్టేషన్ ఇక్కడ చూడండి, వేడిగా ఆయిల్ దీంట్లోనే జిలేబీలు వేసారు. ఓకే. అండ్ ఇది జీరా. The pasta La Vista. So ido chi pasta station. So live pasta. So we have marinara and Alfredo pasta. So yes. So then next one is wrap and roll. So veg and chicken kati roll. So I wish I could eat that, but na makeup anta potadi kabatti nen tinlenu. So but it smells so good. Mottam makeup teesesi I will eat. Roberta, how are you enjoying the food? Did you try any food? Not yet. Okay, they haven't tried. Yes, you should try all the food. Desi bites, we know it's delicious. Oh yes, of course, it is delicious. Yeah. So idochi కబాబ్ స్టేషన్, పనీర్ టిక్కా కబాబ్. ఈమెను చూసి చేపల ఫ్రై దగ్గర చేపలు అమ్మే లాగుంది అనుకోవద్దు, ఇవి మా సిస్టర్. అందుకే మరి ఫుడ్ చాలా బాగుందని అడుగుతున్నారు. సో కాదండి, ఈమె మా పెద్దకయ్య, అందుకే. కానీ మీరు చేపలు అమ్మాం అనుకుంటున్నారు చేపల స్టేషన్ ముందు. కాదు. ఐ హర్డ్, థ్యాంక్ యూ శివ, ఐ హర్డ్ ద ఫుడ్ ఇస్ వెరీ గుడ్. చాలా బాగుంది. దేశీ బైట్, తవా స్వీట్. సో గులాబ్ జామ్, రసగుల్లా అన్ని వేసి కలిపి రబ్డీతో వేస్తారు. నేను కూడా అన్నం ఇలానే తింటారు. సాంబారు, కూర, రసం, పెరిగేసి అన్ని కలిపి. సో ఇది కూడా దేశీ బైట్స్ ఆర్ డూయింగ్ ద తవా స్వీట్ ఫర్ us. Super. Thank you all so much for watching this.